కాలం నాటి ఆలయం ఆదివాసీ దైవం అపూర్వ శిల్పకళ కోర్కెలను తీర్చే దైవం ఖ్యాతి నిత్యం శివనామ స్మరణతో విరాజిల్లే క్షేత్రం ఆదివాసీ దేవాలయంగా పిలుచుకునే ఆదిలాబాద్ జిల్లాలోని సదల్పూర్ బైరందేవ్ ఆలయంపై హెచ్ఎంటీవీ రిపోర్ట్. ఆదిలాబాద్ జిల్లా బేలా మండలం సదలాపూర్లో బైరాందేర్ మహాదేవాలయంలో పుష్యమాసలో జాతర ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివాసీలోని కోరెంగే వంశస్థులు ప్రత్యేక పూజలతో ఉత్సవాలను ప్రారంభించారు. తుడుం వాయిద్యాల మధ్య ఉత్సవాలకు అంకురార్పణ గావించారు. వారం రోజుల పాటు సాగే ఉత్సవాలకు తెలంగాణలోని జిల్లాలతో పాటు మహారాష్ట్రలోని రాజూరు, చంద్రాపూర్ ప్రాంతాలకు చెందిన ఆదివాసీ గిరిజనులు, ఇతర భక్తులు పాల్గొంటున్నారు. పురాతన కాలం నాటి ఆలయంలో అలనాటి శిల్పకళ, రాతి కట్టడాలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడి ప్రధాన ఆలయంలోని గర్భగుడిలో మూల విగ్రహం ఉన్నప్పటికీ ఇంతకాలం మూసుకుపోయి ఉంది. ఇటీవలే అభిషేకాలు, ద్రవ్యాలతో పాటు ఇతర పూజలతో దశాబ్దాల తరువాత స్వామివారి పూర్తి విగ్రహం కనిపిస్తుండటంతో భక్తుల తాకిడి మరింత పెరిగింది. ఆలయానికి వచ్చే కోరెంగే వంశస్థులు తమ తమ గ్రామాల నుండి డోలు వాయిద్యాలు వాయిస్తూ ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. చాలా సంవత్సరాల నుండి వెలిసిన ఈ బైరంగ్ దేవ్ ఆలయము సదల్పూర్లో చాలా పురాతన నుండి ఇది ప్రసిద్ధి చెందిన జాతరగా అందరూ ఎంతో ఆనందంతో, ఎంతో ఉత్సాహంతో అందరూ మొక్కులు చెల్లించడానికి వారు తమ కోరికలు మొక్కిన మొక్కులు తీరుతాయని నమ్మకంతో ఎన్నో సంవత్సరాల నుండి ప్రతి ఏటా వచ్చి బోనాలు వేసి వారి కోరికలు తీర్చేటి దేవుడు. గిరిజన సాంప్రదాయబద్ధంగా ఆలయంలోని దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు భక్తులు నిర్వహిస్తున్నారు. ఇక జాతరకు వేలాది సంఖ్యలో భక్తులు పిండి వంటకాలతో నైవేద్యాలు సమర్పిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో యువకులతో వాలంటీర్లను నియమించి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు ఏర్పడకుండా పర్యవేక్షణ చేస్తోంది. ఈ సదలాపూర్ జాతర ముగింపు రోజు దర్బార్ ఉంటుంది. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ఆలయాల పరిసర ప్రాంతాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ అతి ప్రాచీన కాలం నాటి ఆలయాలు ఇవి రెండు కూడా. అయితే ఇక్కడ స్వయం భూలింగంగా వెలిసినటువంటి ఈ ఆలయం మహాదేవ్, అదేవిధంగా భైరందేవ్ ఆలయం కూడా దాని పక్కనే మొన్న ఒక 5-6 నెలల క్రితమే దాని యొక్క నిజ స్వరూపం అనేది కూడా ఇక్కడ ఏర్పడడం జరిగింది. ఇక్కడ విచ్చేస్తున్నటువంటి భక్తులందరూ కూడా తెలంగాణ, మహారాష్ట్రాన్ని కాకుండా తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తమిళనాడు ఇటువంటి రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి వారి యొక్క మొక్కులను తీర్చుకొని వెళ్తుంటారు. అయితే ఇక్కడ భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ, అదేవిధంగా ఇక గ్రామ పంచాయతీ తరఫున కూడా అన్ని విధాలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. గోండు రాజుల కాలం నుండి ఈ ఆలయంలో ప్రస్తుతం రాజగోపురంతో పాటు మండప ప్రాంతంలో పగుళ్లు తేలి శిథిలావస్థకు చేరుకున్నాయి. నిధులు కేటాయిస్తామన్న నేతల మాటలు నీటి మూటలే అవుతున్నాయి. ఇటీవల పురావస్తు శాఖ వారు ఈ ఆలయ రాతి కట్టడంతో పాటు ఆలయ చరిత్రపై కూడా అధ్యయనం చేశారు.
ఈ ఆలయ మరమ్మతులు ఇతర వసతుల కోసం సుమారు ₹1 కోటి అంచనాలు తయారు చేశారు. పుష్యమాసంలో అత్యంత పవిత్రంగా భావించే ఆదివాసీలు మొదట జంగుబాయి ఆలయంలో పూజలు చేస్తారు. జాతరతో పాటు తొడసం వంశస్థుల చేతుల మహాదేవ్ కు పూజలు, కోరంగి వంశస్థుల చేతుల మీదుగా బైరందేవ్ ఆలయంలో పూజల ముగింపు చేస్తారు. ఈ నెల 18వ తేదీన అమావాస్య రోజు మెస్రం వంశస్థులచే కేస్లాపూర్ నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలతో నాగోబా జాతర ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. మొత్తం మీద సదల్పూర్ జాతర ఉత్సవాలు వైభవంగా ప్రారంభమై చివరి రోజు గ్రామంలో రథోత్సవం నిర్వహించనున్నారు.